హలో అండి. పీతల కూరని వండే రీతిలో కనుక మనం వండుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి ఈ పీతల కూర అన్నది. ఈ పీతల కూరని సింపుల్ ప్రాసెస్‌లో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. కేజీ పీతలండి ఇవి. క్లీన్ చేసిన తర్వాత ఇవైతే కేజీ పీతలు ఉన్నాయన్నమాట. పెద్ద సైజు పీతలు అవ్వడం వల్ల సగానికి కట్ చేశానన్నమాట. ఇప్పుడు మనం మసాలా ముద్దని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామన్నమాట. ఈ కేజీ పీతలకి మిక్సీ జార్ తీసుకుని 3 ఉల్లిపాయలు కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలి. తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు 10, 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోవాలి. తర్వాత 4 లవంగాలు, 2 ఇంచుల చెక్క, అలానే 2 యాలకులు కూడా వేసేసుకుని మనం మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని మసాలా ముద్దని రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పీతల ఇగురు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మందంగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మెంతులు ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనం చింతపండు వేయడం వల్ల మనకి పీతల ఇగురు అన్నది రుచిగా ఉంటుందన్నమాట. ఇవి వేగిక స్పైసీగా ఉండడానికి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 5 వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఇందాకలా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్ద ఉంది కదండి, అది వేసేసుకుని పచ్చిదనం పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇది ఎంత బాగా నూనెలో వేగితే మనకి పీతల కూర అన్నది అంత రుచిగా ఉంటుందన్నమాట. మాడిపోకుండా మధ్య మధ్యన కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. కంప్లీట్గా పచ్చిదనం పోయేంత వరకు కాసేపటికి బాగా వేగి చూడండి మనకి కలర్ కూడా మారుతుందన్నమాట. కొద్దిగా చూడండి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఆయిల్ కూడా అంచుల వెంట కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం దీంట్లోని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీరు తినే కారం బట్టి కారం అన్నది వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇలా సాల్ట్ చూసుకోండి, మీకు ఎంతైతే మీకు సరిపోతుందో అంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఏవి మాడిపోకుండా ఈ విధంగా మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకుంటూ మనకి కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు దీంట్లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. కాసేపటికి చక్కగా వేగి మనకి చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా అంచుల వెంట. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ఆ కేజీ పీతలు కూడా వేసేసుకొని ఆ పీతలకి చక్కగా మసాలా పట్టేలాగా మనం ముందుగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పీతలన్నీ కూడా వేసేసుకుని ఈ పీతలకి బాగా మసాలా పట్టేలా కలుపుకోవాలన్నమాట. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. మొదటిగా ఈ విధంగా కలుపుకుని చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల మనకి చక్కగా పీత ముక్కల్లోకి ఉప్పు, కారం, మసాలా బాగా వెళ్ళి చాలా రుచిగా ఉంటుందన్నమాట పీతల కూర. ఒక 3 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా మనకి ఎలా బాగా మగ్గిందో. ఇప్పుడు మనం వాటరు అలానే చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి కదా. మీకు గ్రేవీ ఎంతైతే కావాలో దాని ప్రకారంగా ముందుగానే మనం వాటర్ అన్నది వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా 1 కప్పు వరకు ఇలా వాటర్ పోసుకున్న తర్వాత చింతపండు కూడా మీరు ఎంతైతే పులుపు తినగలరో దాని ప్రకారంగా వేసుకోవాలి. నేనైతే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు రసం తీసుకుని చింతపండు రసం కూడా వేసుకున్నాను అనమాట. పీతల కూర ఎప్పుడు మీరు తయారు చేసినా దాంట్లో ఉప్పు, కారం, పులుపు చక్కగా సరిపోతేనే దాని రుచి అన్నది కాస్త పెరుగుతుందన్నమాట. ఇలా అన్నీ వేసుకుని ఉప్పు కూడా చూసుకోండి, తగ్గింది అంటే ఇప్పుడే యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ మనం మంచి గ్రేవీ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. చూడండి కొద్దిగా మనకు గ్రేవీ ఇంకా తయారవ్వాలన్నమాట. మూత పెట్టుకొని మరికొద్దిసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి గ్రేవీ కూడా కాస్త చిక్కపడుతుందండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ గ్రేవీ అన్నది ఇంకొద్దిగా చిక్కగా అవుతుంది కనుక. ఇప్పుడు పీతల్లో కూడా చూసారు ఉప్పు, కారం చక్కగా వెళ్ళి ఎంత చక్కగా మనకి ముక్క అన్నది బాగా ఉడికిందో చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది అనమాట. చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీగా ఈ పీతల కూరని ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. థ్యాంక్ యూ.